అందరూ అడుగుతున్నారు కదా బ్రైడల్ బ్లౌజెస్ కాంబో వీడియోస్ చేయండి అని. సో ఇది వచ్చేసి మేము అప్లోడ్ చేసే వీడియోస్లో బ్రైడల్ బ్లౌజెస్లో సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో వచ్చేసి జితంతా గారి పెళ్లి బ్లౌజెస్ కలెక్షన్ వీడియో. ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. సో మాకు ప్రాపర్గా ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయింది ఆ వీడియో తర్వాతే, మాకు సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయింది కూడా ఆ వీడియో తర్వాతే. మేము ప్రౌడ్గా చెప్తామండి, మా దగ్గర ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చాలామంది స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు, మా వీడియోస్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు కదా. సో కంపల్సరీగా మేము అప్లోడ్ చేస్తామండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఇవాళ మీకు షేర్ చేసే వీడియోలో బ్లౌజెస్ అన్నీ వాణి గారు వాళ్ళ పాప హారిక మ్యారేజ్ కోసం స్టిచ్ చేయించిన బ్లౌజెస్. అలాగే ఇక్కడ మనం మగ్గం బెల్ట్ కూడా ప్రజెంట్ చేసాము. ఎన్ని బ్లౌజెస్ కాంబోలో స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి ప్రైస్లో కానీ ఏదన్నా మా తరపు నుంచి మాకు తగ్గట్టు ఏదో ఒకటి అయితే మేము డిక్రీస్ చేయడం కానీ లేదా ఎక్స్ట్రాగా ఇలా మగ్గం బెల్ట్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. సో మీరు క్వాలిటీ అయితే చూడండి ఒకసారి మా దగ్గర బ్లౌజెస్. ఇప్పుడు మేము చూపించబోయే ఈ వీడియోస్లో ఒక్కొక్క బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, మొత్తం పిక్స్ కూడా యాడ్ చేస్తాము. సో వీడియోలోకి వెళ్ళిపోయి బ్లౌజెస్ గురించి ఒక్కొక్కటి 1 by 1గా చూసేద్దాం. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రత్నకుమారి గారు 1 by 1గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మగ్గం బెల్ట్ అయితే చూడండి, అన్నిటికీ యూజ్ అయ్యేలాగా మగ్గం బెల్ట్ అయితే మనం ఇలాగా స్టిచ్ చేసి వాళ్ళకైతే ఇచ్చాము. ఇక్కడ మనకి బీడ్స్ హ్యాంగింగ్, షుగర్ బీడ్స్తో పాటు గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ రెడ్ కలర్ అయితే ఇచ్చాము. మొత్తం మనకి కుందన్స్, వైట్ కుందన్స్ ఉంటాయి, గ్రీన్ కుందన్స్, రెడ్ కుందన్స్, పానీ వర్క్ ఉంటుంది, వైట్ పర్ల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ డోరీ వచ్చేసి బ్యాక్ నడుము దగ్గర కట్టుకోవడానికి 2 layers అనేది ఇచ్చాము. బీడ్స్ కూడా నీట్గా అలైన్గా ఉన్నాయి చూడండి. ఏదైనా కానీ మనం వర్క్ నీట్గా మెయింటైన్ చేస్తేనే మన కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు. సో ఇక్కడ మన టెజల్స్ కూడా బ్యాక్ 2 layers అనేది ఇచ్చాము, ఒక్కొక్క దానికి 2 layers అనేది ఇచ్చాము. ఇక్కడ వర్క్ గురించి మీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ అయితే ఈ మగ్గం బెల్ట్కి సంబంధించిన పిక్చర్ మీకు యాడ్ చేస్తున్నాం చూడండి. ఎవరైనా బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా ఒకసారి కాస్ట్ అయితే అడగండి, మీరు ఎంత తీసుకుంటారో ఇలా స్టిచ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పానీ వర్క్, రెడ్ కలర్ వర్క్ ఉంది. మనకి ఇక్కడ బ్లూ కలర్ కుందన్ అనేది మంచి హైలైట్ ఈ డిజైన్కి. షుగర్ బీడ్స్, వైట్ పర్ల్స్ మనకి కుందన్ చుట్టూ అవుట్లైన్ లాగా వస్తాయి 1 by 1గా. మనకి ఇక్కడ రెయిన్బో కుందన్స్ యూజ్ చేసాము, బాదం కుందన్స్. మొత్తం చాలా నీట్గా అయితే ఉంది కదా ఫినిషింగ్. ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మనం ఇలా మగ్గం వర్క్ అయితే చేసాము. సో మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా థ్రెడ్, అదంతా పానీ వర్క్ చేశారండి. ఇక్కడ జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేశారు, స్టోన్ లైన్ కూడా యూజ్ చేశారు ఈ డిజైన్లో. సో ఈ ఫస్ట్ అయితే ఈ బెల్ట్ ఇది. నెక్స్ట్ బ్లౌజెస్ కలెక్షన్ చూసేద్దాము 1 by 1గా. మగ్గం వర్క్ బెల్ట్స్ అనేవి క్వాలిటీ ఎక్కువ ఉండాలంటే, మనకు స్టోన్స్ అనేవి షేడ్ అవ్వకుండా ఉండాలంటే స్టిచ్ చేసిన బెల్ట్స్ ఇలాగా మనం జిప్ లాక్ కవర్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చానాళ్ళు ఉంటాయి. ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా బెల్ట్స్ అయినా కానీ నీట్గా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఈ మగ్గం వర్క్ బెల్ట్ అనేది ఇలా స్టోర్ చేసుకోండి, మీ దగ్గర ఉన్నవి ఏవైనా సరే. నెక్స్ట్ ఇంకా 1 by 1గా బ్లౌజెస్ కలెక్షన్ అనేది చూసేద్దాము. ఫస్ట్ మనము ఇక్కడ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ బ్లౌజ్ చూద్దాము. ఇది నెట్ ఫ్యాబ్రిక్తో మనం డిజైన్ చేసామండి. సో హ్యాండ్కి టోటల్గా నెట్ ఫ్యాబ్రిక్ అనేది 2 layers అనేది ఇచ్చాము. ఇక్కడ బ్యాక్ నెక్లో మనకి మిడిల్ పార్ట్లో నెట్ వస్తుంది. సో ఈ బ్లౌజ్కి మనము బీడ్స్ యూజ్ చేసాము, నాట్ వర్క్ ఇచ్చాము. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి, బ్లూ కలర్ బీడ్స్ ఉన్నాయి ఈ డిజైన్లో పర్టికులర్గా. అలాగే మనకి హ్యాంగింగ్ బీడ్స్లో క్రిస్టల్స్ ఇచ్చాము. మనకి మెడలో వేసుకునే పూసలంలో వాడే క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసాము. హ్యాండ్కి బ్యాక్ మొత్తం ఇలాగా బుటీస్ అనేది వస్తాయి. ఇక్కడ స్ప్రింగ్ కూడా యూజ్ చేసాము ఈ డిజైన్లో పర్టికులర్గా. మనకి హ్యాండ్కి బోర్డర్లో బాక్సెస్ లాగా వస్తుంది, బోర్డర్ డిజైన్ లాగా వస్తుంది. ఇక్కడ మీరు క్రిస్టల్స్ కూడా షైనింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. నెక్స్ట్ మనం హ్యాండ్ డిజైన్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది షేర్ చేస్తాం చూడండి. ఫ్రంట్ పార్ట్లో మనకి సింపుల్గా ఇలా లైన్ వస్తుంది, 3 బుటీస్ అనేవి వస్తాయి. మీకు బ్లూ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నాట్ వర్క్ అండి. ఇక్కడ ఫ్రంట్ కింద మనకి పైపింగ్ అనేది వస్తుంది, 1 side పైపింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ చూడండి, మిడిల్ పార్ట్లో మనకి ట్రాన్స్పరెంట్గా నెట్ వస్తుంది. ప్రజెంట్ నెట్ బాగా వేయించుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ బ్రైడ్స్కి కూడా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మోడల్లో ఉంటే అకేషన్కి తగ్గట్టు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తారు.
ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇలా వస్తుంది. మనకి బుటీస్ కూడా సేమ్ హ్యాండ్కి ఎలా వచ్చాయో అలానే వస్తాయి. పైన బోట్ నెక్ లాగా వస్తుంది. మీకు ట్రాన్స్పరెన్సీ కోసం చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ డిజైన్స్. మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా అయితే వేసాము. ఇక్కడ మనకి డిజైన్ అయిపోయిన తర్వాత పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని ఏం లేదండి. మీకు ఎక్కడైనా నచ్చితే మీరు ట్రస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి పిక్స్ మీకు ఏమైనా నచ్చితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు హ్యాండ్, ఫ్రంట్ నెక్ డిజైన్ యాడ్ చేసాము. ఓవరాల్గా రెడ్ కలర్ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్ అయితే ఇది. నెక్స్ట్ మనం సెకండ్ బ్లౌజ్ అనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి యూనిక్గా ఉంటుంది. చల్ల ఫ్లవర్ ఉంటుంది కదా, మీరు ఐడియా ఉంటే. సో అలాంటి నాట్తో మనం డిజైన్ అయితే చేసాము కంప్లీట్గా. సో ఈ బ్లౌజ్ గురించి డీటెయిలింగ్గా చూసేద్దాం ఇప్పుడు. మనకి టజల్స్ కూడా ఇలాగా 2 లేయర్స్ అనేవి వస్తాయి. ఈ బ్లౌజ్లో మనం శారీలో ఉన్న కలర్లో కొంచెం డార్క్ షేడ్ అలాగే గ్రీన్ కలర్ షేడ్ అనేది యూజ్ చేసాము. సో శారీస్ అయితే లేవండి. సో కస్టమర్ శారీస్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఉంచుతాము, కొన్నిసార్లు అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఐరన్ చేయించుకోవాలి కదా, సో అలా తీసుకెళ్ళిపోతారు. మనకి ఇక్కడ బ్యాక్ డోరీస్ వచ్చేసి మనకి పట్టు క్లాత్ ఉంటుంది కదా శారీ బోర్డర్ది, సెకండ్ సైడ్ది, దాంతో ఇచ్చాము. 4 లేయర్స్ ఇచ్చి మనకి మొనాలిసా బీడ్స్ అవి ఇచ్చాము. ఇక్కడ క్రిస్టల్స్ యూజ్ చేసాము చూడండి హ్యాండ్లో. ఇంకా కట్ బీడ్స్, శారీ కలర్ కట్ బీడ్స్ యూజ్ చేసాము. చల్ల ఫ్లవర్ ఉంది కదా, పైన చల్ల ఫ్లవర్ అంటారు. కింద బుటీస్లో మీరు చూస్తున్నారు కదా జర్కన్ స్టోన్ ఇచ్చాము. సో ఇంకా నీట్గా క్లియర్గా అయితే మీకు వర్క్ గురించి చూపిస్తాము. ఫస్ట్ అయితే మనము బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాము చూడండి. ఇక్కడ ఈ బ్యాక్ నెక్ డిజైన్లో కూడా సేమ్ ఎలాగొస్తుందో హ్యాండ్కి బోర్డర్లో కూడా అదే విధంగా డిజైన్ అయితే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా కట్ వర్క్ హ్యాండ్కి వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం క్రిస్టల్స్, స్ప్రింగ్ కూడా చూడండి మనకి ఎంత ఎంబోజ్ అవుతుందో ఫ్లవర్ మిడిల్ పార్ట్లో. ఇక్కడ క్రిస్టల్స్కి మిడిల్లో మనము కట్ బీడ్స్ ఇచ్చాము, స్ప్రింగ్ కూడా ఇచ్చాము. ఈ ఫ్లవర్ కూడా మనకి ఫస్ట్ షేడ్ వచ్చేసి శారీ కలర్లో డార్క్ షేడ్, తర్వాత గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చాము. ఇక్కడ బోర్డర్లో హ్యాండ్కి కట్ వర్క్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సీక్వెన్తో పాటు ఇచ్చామన్నమాట హ్యాండ్కి బోర్డర్లో. బ్యాక్ నెక్ ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇదన్నమాట సెకండ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్. ఇక్కడ మీకు చూపిస్తాము మనకి ఫ్లవర్ అనేది ఎంత నీట్గా అయితే ఎంబోజ్ అవుతుందో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రంట్ నెక్ డిజైన్. 1 సైడ్ అనేది నార్మల్గా పైపింగ్ వస్తుంది, 1 సైడ్ అనేది మనకి ఇలా ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్ మిడిల్లో స్ప్రింగ్ కూడా చూడండి నుంచున్నట్టుగా వస్తుంది. మిడిల్ పార్ట్లో మనం ఒక క్రిస్టల్ ఇచ్చి దానిపైన కూడా కొంచెం నుంచున్నట్టు ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ అనేది చూపిస్తున్నాం చూడండి. ఈ బ్లౌజ్కి సంబంధించింది మొత్తం బుటీస్ అయితే వస్తాయి. ఇక్కడ హ్యాండ్కి మనం బ్యాక్ నెక్లో ఉన్నది సేమ్ వచ్చేసి కట్ వర్క్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. కట్ బీడ్స్ యూజ్ చేసాము. మనకి వెనక టెజల్స్లో వేసిన దాంట్లో లాంగ్ కట్ బీడ్స్ అనేవి యూజ్ చేసాము. జర్దోసి స్ప్రింగ్ వాడితే బ్లౌజ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ప్రింగ్ లేకుండా వాడితే మనకి ఫ్లవర్ అంతా లుక్ అయితే రాదు. సో కొన్ని చోట్ల మార్చే చోట జరీ అనేది యూజ్ చేసుకోవచ్చు, కొంచెం ప్రైస్ అనేది డిక్రీజ్ చేయాలనుకుంటే. ఇక్కడ బీడ్స్ కూడా చూడండి, ఈ బీడ్స్ కూడా శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. మనం వైట్ పర్ల్స్ ఇచ్చేసి వాటి కింద ఈ బీడ్స్ అయితే ఇచ్చాము. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే ఇదండి మేము షేర్ చేసిన సెకండ్ బ్లౌజ్. మీకు మా వీడియో నచ్చితే, మా బ్లౌజెస్ కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా మా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి మీకు 1 by 1గా వర్క్ గురించి కూడా మీకు యాడ్ చేస్తాం చూడండి. పిక్చర్స్లో కూడా మీకు వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో తెలుస్తుంది. ఈ ఫ్లవర్స్ కానివ్వండి మొత్తం మీరు చూస్తున్నారా హ్యాండ్ డిజైన్లో ఫ్లవర్లో మిడిల్ పార్ట్లో క్రిస్టల్కి షుగర్ బీడ్ అనేది యాడ్ చేశారు. బ్యాక్ కూడా మొత్తం బుటీస్, హ్యాండ్కి బుటీస్ అనేది వస్తాయి. చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నా ఇది స్టిచ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇప్పటి వరకు మీరు 2 టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూసారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి 3D పికాక్ వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అండి. మా దగ్గర ఇక్కడ ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వచ్చి లొకాలిటీలో ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటే ఈ పెళ్లి బ్లౌజెస్లో ఇలాంటి పికాక్ బ్లౌజ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఈ బ్లౌజ్కి సంబంధించిన శారీ వచ్చేసి సో పెళ్లి కూతురు వేర్ చేసిన తర్వాత ఎంత నీట్గా అందంగా ఉన్నారో చూడండి. ఈ బ్లౌజ్ కూడా వీడియోస్కి కానీ మంచిగా షైనింగ్ అయితే అవుతుంది. సో ఇలాగా మనము వేరే ఫ్యాబ్రిక్ పైన
పికాక్కి ఫిదర్స్ ఉన్నాయి కదా, అవి స్టిచ్ చేసి ఆ తర్వాత వాటిని నీట్గా కట్ చేసుకొని దాన్ని నీట్గా డ్రాయింగ్ పైన పికాక్ దగ్గర అలైన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా ఫిట్ చేస్తారు మగ్గం పైన. సో ఇలాంటి టైం టేకింగ్ బ్లౌజెస్ అన్నీ కొంచెం ప్రైస్ కూడా పడతాయి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ లీవ్స్ కూడా చూడండి మనం షేడ్ ఎలా అయితే ఇచ్చామో, బేబీ పింక్ అలాగే డార్క్ షేడ్ పింక్ కలర్ శారీలో ఉన్న కలర్స్ని యూస్ చేసి మనం కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేస్తాము. వైట్ పర్ల్స్ యూస్ చేసాము, సీక్వెన్ యూస్ చేసాము. సో వర్క్ డీటెయిలింగ్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ బ్యాక్ నెక్ డిజైన్ చూడండి. మనకి బ్యాక్ మొత్తం కట్ వర్క్ వస్తుంది డిజైన్. హ్యాండ్కి బోర్డర్లో సింగిల్ కట్ వర్క్. మనకి స్టార్టింగ్లో పానీ వర్క్ అనేది ఇచ్చాము, కట్ వర్క్ తర్వాత దానిపైన వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి రెడీమేడ్ టజల్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్లో బీడ్స్ యూస్ చేసాము. పెద్ద కుందన్స్ ఉంటాయి కదా, అవి ఎల్లో కలర్ అలాగే బ్లూ కలర్ యూస్ చేసాము. ఇక్కడ నాట్ వర్క్ ఇచ్చేసి సీక్వెన్ ఇచ్చాము. జెడ్డోసి స్ప్రింగ్ యూస్ చేసాము. మనకి ఈ డిజైన్లో బ్యాక్ మొత్తం బుటీస్ వస్తాయి. అలాగే ఫ్రంట్ నెక్ పార్ట్లో సేమ్ బ్యాక్లో ఎలా వచ్చిందో డిజైన్ అదే ఫ్రంట్ నెక్ పార్ట్లో కంటిన్యూషన్గా వస్తుందండి. సో వన్ సైడ్ అనేది పైపింగ్ వస్తుంది. మనకి శారీ ఉంటుంది కాబట్టి అటు సైడ్ వర్క్ వేసుకున్నా అంత ఏముండదు అనమాట, కనిపించదు. హ్యాండ్కి మనం బుటీస్ అనేవి కొంచెం పెద్దవి అయితే ఇచ్చాము. పికాక్ దగ్గర ఇక్కడ చూడండి మనకి మొత్తం స్ప్రింగ్ వర్క్ ఇచ్చాము. జల్లెడ్ లాగా వస్తుంది ఇక్కడ పై పార్ట్లో. ఆ తర్వాత 1 by 1గా లేయర్స్గా చూడండి వర్క్ అనేది అంత నీట్గా ఉందో. కట్ బీడ్స్ యూస్ చేసి సీక్వెన్ ఇచ్చాము నాట్ వర్క్తో పాటు. ఇక్కడ పికాక్లో కూడా చూడండి ఒక్కొక్క షేడింగ్కి ఒక్కొక్కలాగా యూస్ చేసాము. బేబీ పింక్ కలర్లో ఒకలాగా స్టిచ్ చేసాము. డార్క్ షేడ్ ఉన్న దాంట్లో మనకి బీడ్స్ ఇచ్చి స్టిచ్ చేసాము చూడండి. కట్ బీడ్స్తో స్టిచ్ చేసాము. జర్కన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ వర్క్ అంతా చాలా లేట్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కట్ బీడ్స్ యూస్ చేసి స్ప్రింగ్ యూస్ చేసాము. లాస్ట్లో జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చాము. ఇలాగా ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కలాగా అయితే ఇచ్చాము. ఇక్కడ చూడండి కట్ బీడ్స్, కట్ దానా మొత్తం వైట్ బ్లూ కలర్ అలాగే స్ప్రింగ్ ఇచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవుట్లైన్ కింద అది అలా పైకి లేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి మొత్తం అట్రాక్షన్ అనేది ఇక్కడ మనం వాడిన పికాక్లోనే ఉంటుందన్నమాట. బ్యాక్ నెక్ అనేది నార్మల్గా ఇంకా అదే ఉంటుంది. మనకి ఓన్లీ హ్యాండ్ వర్కే 3D వచ్చేలాగా ఉంటుంది. హ్యాండ్లో బుటీస్ అనేవి మనం 2 types అనేది ఇచ్చాము. సీక్వెన్తో ఒక బుటీ ఇచ్చి నార్మల్గా చెల్లా ఫ్లవర్ అదంతా ఇచ్చి అదొక బుటీ అనేది ఇచ్చాము. బీడ్స్ కూడా ఇలా గ్రీన్ కలర్లో ఇచ్చాము. మనకి ఇలా లీవ్స్ అనేవి ఇలా పైకి వేసినట్టు ఉంటాయి. సో కింద వైట్ పర్ల్స్తో గ్రీన్ కలర్ బీడ్ అనేది ఇచ్చాము హ్యాండ్కి బోర్డర్లో. మనకి ఈ డిజైన్లో పికాక్ కదా, పికాక్లో ఉండే కలర్స్ ఎక్కువ యూస్ చేసి శారీలో మనకి పింక్ కలర్ వచ్చింది కదా, సో అలా ఎలివేట్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేసుకున్నాము. సో ఇక్కడ మీకు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. మా బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించింది డిజైన్ చేసింది కామెంట్ చేయండి. బాగుందా, ఎలా ఉంది అని చెప్పేసి. మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఇక్కడ మేము ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్ డిజైన్స్ అనేవి యాడ్ చేసాము. మొత్తం ఇప్పుడు 3 బ్లౌజెస్ చూసారు కదా, నెక్స్ట్ 4th బ్లౌజ్ అనేది చూద్దాము. సో ఇది కూడా మంచి బ్రైడల్ బ్లౌజ్ అండి. ఎప్పట్లా కాకుండా ఇక్కడ దీనికి బీడ్స్ వచ్చేసి మనకి హ్యాండ్కి వస్తాయి. ఇక్కడ జాస్మిన్ పట్టుతో డిజైన్ చేసామండి. ఇప్పుడు మీరు చూడబోయే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి. సో పెళ్లి కూతురు వేర్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా ఉందో అనేది మీరు చూసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు పిక్ అనేది యాడ్ చేస్తాము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో చూడండి పెళ్లి కూతురు. ఇక్కడ ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది. సో శారీలో ఉన్న కలర్స్ని బేస్ చేసి మాత్రమే మనం డిజైన్ చేయాలి. సో ఇక్కడ మీరు బ్యాక్ నెక్ డిజైన్ చూడండి. ఫస్ట్ మనకి 2 ఫ్లవర్స్ అనేవి 2 layers వస్తాయి. మొత్తం ఫ్లవర్ వర్క్ అనమాట. హ్యాండ్కి ఫుల్ హెవీ వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా జస్ట్ లైన్ వచ్చేసి బుటీస్ అనేది వస్తాయి. సో ఈ వర్క్లో మొత్తం లీవ్స్, ఫ్లవర్స్ హైలైట్, కుందన్స్ మొత్తం అవే ఉంటాయి. చల్లా ఫ్లవర్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్లో. ఫ్లవర్కి మిడిల్లో ఫ్లవర్ అనేది మనకి మొత్తం కుందన్లాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ నెక్లో ఎలా డిజైన్ వచ్చిందో అదే ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. 1 side అనేది పైపింగ్ వస్తుంది మనకు, 1 side అనేది వర్క్ వస్తుంది. ఇది లైట్ కట్ వర్క్ లాగా వస్తుంది మనకి బ్యాక్కి, ఫ్రంట్కి. హ్యాండ్ చూడండి డిజైన్ బీడ్స్ కింద కాకుండా కొంచెం పై పార్ట్లో మనకి బీడ్స్ అనేది ఇచ్చాము. మొత్తం ఫ్లవర్ డిజైనే వస్తుంది. హ్యాండ్స్కి 2 borders లాగా వచ్చి మిడిల్ పార్ట్లో మనం క్రిస్టల్ బీడ్స్ యూస్ చేసాము.
ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం జర్కన్ స్టోన్స్ అనేవి రిమైనింగ్ గ్యాప్లో అనేది మనం ప్లేస్ చేసాము. ఫుల్ హెవీగా కనిపించే డిజైన్స్లో ఇది ఒక డిజైన్ అండి. సో ఇక్కడ మీకు పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము. సో తప్పకుండా కామెంట్ బాక్స్లో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కమెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్, ఇంకా హ్యాండ్కి సంబంధించిన పిక్చర్స్, ఈ బ్లౌజ్కి సంబంధించినవి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మేము అప్లోడ్ చేస్తున్న పిక్చర్స్ అన్నిటిలో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఫినిషింగ్ ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, ఎలా ఉంది అని చెప్పేసి. సో మీరు ఫినిషింగ్ చూసుకోండి, అందుకోసం అని చెప్పి పిక్చర్స్ అనేవి క్లారిటీగా అప్లోడ్ అయితే చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ బ్లౌజ్ అండి. సో దీని తర్వాత కూడా తలంబ్రాల బ్లౌజ్ అయితే ఒకటి ఉంది. సో అది వీడియో తీయలేదు, జస్ట్ పిక్చర్స్ ఉన్నాయి, అది మాత్రం మీకు అప్లోడ్ చేస్తాము. సో ఈ పింక్ కలర్ బ్లౌజ్కి సంబంధించిన శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి. సో దానికి సంబంధించిన థ్రెడ్స్ అనేవి మనం యూజ్ చేసాము. హ్యాండ్కి మాత్రం బోర్డర్ని హైలైట్ చేసాము. ఫ్యాబ్రిక్ అనేది తీసుకోలేదు, శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము. కట్ వర్క్ వస్తుంది. ఇది కూడా మనకి లీవ్స్ కూడా 2 షేడ్స్ వస్తాయి కర్దానాతో. గోల్డ్ మల్టీ కలర్ కర్దానా, అలాగే సిల్వర్ కలర్ కర్దానా అనేది యూజ్ చేసాము. మిడిల్ పార్ట్లో నాట్ వర్క్ ఇచ్చి సీక్వెన్ ఇచ్చాము. ఇంకా ఎక్స్ట్రాగా బుటీస్లో వైట్ పర్ల్స్, సీక్వెన్, జర్కన్ బుటీస్ ఇలా అయితే ఇచ్చాము. వర్క్ అనేది ఇంకా ఇలానే ఉంటుంది, ఫ్లవర్స్ మిడిల్ పార్ట్లో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో దీనికి మొత్తం బ్యాక్ నెక్, హ్యాండ్స్కి బుటీస్ అయితే వస్తాయి. బుటీస్లో మనం సీక్వెన్, వైట్ పర్ల్ ఇచ్చాము. హ్యాండ్కి బోర్డర్లో మనకి సేమ్ శారీ బోర్డర్ అయితే వస్తుంది కదా, సో ఆ బోర్డర్లోనే సేమ్ హైలైట్ అయితే చేసాము. సేమ్ వర్క్ అనేది బ్యాక్లో ఎలా వచ్చిందో అది చేయకుండా హ్యాండ్కి వచ్చిన బోర్డర్కి మనం హైలైట్ చేసాము. ఇక్కడ మీరు చూడండి, బీడ్స్ యూస్ చేసాము. కడ్దానా మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ని వాడితేనే బ్లౌజ్ అనేది మంచిగా ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా మనం వాడే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ని బట్టే ఉంటుంది. ఇక్కడ టజల్స్ వచ్చేసి రెడీమేడ్ అండి, నార్మల్గా మ్యాచ్ అయ్యేలాగా కొంచెం చూసి వేసాము. సో ఇక్కడ టజల్స్కి వేయడానికి వాడిన థ్రెడ్ వచ్చేసి డోరీ థ్రెడ్ అని, రెడీమేడ్ థ్రెడ్ అది కూడా. ఇక్కడ వన్ సైడ్ అనేది ఫ్రంట్ నెక్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ ఏమో మనకి ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది. ఇలా పైపింగ్ అనేది ఇచ్చాము, వన్ సైడ్ కట్ వర్క్ వస్తుంది. సో ఇదన్నమాట ఈ బ్లౌజ్. ఇంకా నెక్స్ట్ తలంబ్రాల బ్లౌజ్ అయితే పిక్స్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తాము. బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ ఎలా ఉందనేది చూడండి. సో ఇది ఒక కడ్దానాతో ఎక్కువ కట్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో చేసిన వర్క్ ఇది. చల్లా ఫ్లవర్ అనేది కూడా 2 షేప్స్ 2 లేయర్స్లో వస్తుంది. ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో మనం బీడ్స్ యూస్ చేసాము. కడ్దానా నాట్ వర్క్ ఇలా వస్తుంది. మీకు ఇక్కడ పిక్చర్స్ క్వాలిటీ కూడా చూడండి, మగ్గం వర్క్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తలంబ్రాల బ్లౌజ్, మొత్తం ముత్యాల వర్క్ వస్తుంది ఈ బ్లౌజ్. సో మా వీడియోస్ మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది. సో మీకు ఫ్రీగా ఉన్న టైంలోనే చూడండి. సో ఇది కూడా హారికాదేనండి, లాంగ్ ఫ్రాక్ ఉంది, నారాయణపేట శారీతో డిజైన్ చేసింది. సో మొత్తం ఈ బ్రైడల్ ప్లాక్ అయితే ఇది ఇవాళ మీకు షేర్ చేస్తుంది. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.